వాసవ్య మహిళా మండలి 1969లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు మహిళలు పిల్లల కోసమే పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ మహిళలతో నడపబడుతున్న సంస్థ. ఇటువంటి సంస్థలో మహిళలకి వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంతసేపు ఆర్గనైజేషన్లో మీటింగులు పెట్టి సెమినార్స్ పెట్టడం, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, వర్క్షాప్స్ పెట్టడం ఇది ఒక ఎత్తు అయితే, అసలు మహిళల్నే తయారు చేసి వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి ఎలాగ మహిళా సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళతో మాట్లాడాలి, కౌన్సిలింగ్ టెక్నిక్స్లోను వీటన్నిటిలో చేయాలని వ్యవస్థాపకులు వాసవ్య మహిళా వ్యవస్థాపకులు చెన్నుపాటి విద్య గారు అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ గారితో మాట్లాడి దీనికి ఒక ఫౌండేషన్ లాగా వేయడం జరిగింది 2016లో. అప్పటి నుంచి కూడా ఒక 200 మందికి పైగా మహిళల్ని ఒక మహిళా మిత్ర అనే పేరుతో మహిళలకి వీళ్ళు ఒక ఫ్రెండ్స్గా ఉండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ అవ్వడం తర్వాత వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ముందు ఒప్పించాలి. అలాగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి వాళ్ళు 10 మంది ఎవరైతే వీళ్ళ దగ్గరికి సమస్యలతో వస్తారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత పోలీస్ స్టేషన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం, అక్కడ కౌన్సిలింగ్ కాకపోతే మన వాసవ్య మహిళా మండలిలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు ఎంత ధైర్యంగా తయారయ్యారంటే ఎస్ఐలతో కానీ సిఐలతో కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డీసీపీ ఎవరైనా సరే అందరినీ కూడా వీళ్ళు మాట్లాడే ధైర్యం వచ్చింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి సమస్యలతో వస్తున్న మహిళలకి ఎలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి, ఆ పరిష్కార మార్గాల్ని వీళ్ళు అనుభవంతో నేర్చుకున్నారు. ఎలాంటి సమస్య వస్తే ఎట్లా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళలో ఓర్పు సహనం నేర్పు 3 కూడా నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వలన వీళ్ళందరిలో ధైర్యం వచ్చింది. వీళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళు నచ్చజెప్పి ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనే దానికి వీళ్ళు చేస్తున్న దానికి కుటుంబ సహకారం వచ్చింది. ఇట్లా ఇంత రావడం వలన ఈ మహిళా మిత్ర అనేది వీళ్ళలో ధైర్యాన్ని నింపింది. అట్లాంటి వాళ్ళని ఈ రోజున మన ఇండియన్ రేడియాలజిస్ట్ అసోసియేషన్ విజయవాడ చాప్టర్ వాళ్ళు మహిళా వింగ్ వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ కూడా ఆనర్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఒక ధైర్యం వస్తుంది, వీళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వాసవ్య మహిళా మండలి అసోసియేషన్ కలిపి ఇవాళ మహిళా మిత్ర వాళ్ళని ఆనర్ చేయాలనుకున్నాం. దానికి వచ్చిన మహిళా మిత్ర వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇండియన్ రేడియాలజిస్ట్ అసోసియేషన్ విజయవాడ చాప్టర్ వారికి వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ అందరికీ వారి యొక్క విలువైన సమయాన్ని పెట్టి మన దగ్గరికి వచ్చి ఇక్కడ వాసవ్య మహిళా దగ్గర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నందుకు వారికి పేరు పేరున ప్రెసిడెంట్ రజనీ గారికి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మల నళిని కుమారి. నేను కంకిపాడు గ్రామం నుంచి వచ్చాను. 2016లో మిమ్మల్ని మహిళా మిత్రులుగా చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు కబురు చేశారు. మేము వెళ్ళాము. మేము ఏం చేయాలండి, మహిళా మిత్రులు అంటే ఏంటి అని అడిగాము. పోలీస్ స్టేషన్ అంటే భయపడేవాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేరు కాబట్టి ఏరియాలో మీరు వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే మీరు పరిష్కరించేటట్లుగా మేము చేస్తాము, మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు వాళ్ళకి సమస్యలు తీర్చేటట్టుగా చేయమని మాకు చెప్పారు. దాంతో మేము 2016 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కేసెస్ బాల్య వివాహాలు కానీ భార్యాభర్తల గొడవలు కానీ ఇతర సమస్యలు కూడా భార్యాభర్తల ఇళ్లలో గొడవలైనా అత్తకోడళ్ళ గొడవలైనా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటున్నాము. వాళ్ళు మాకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ సమస్యలు ధైర్యంగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. మొదట్లో మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్లో ఇచ్చేవాళ్ళం. తర్వాత మాకు వాసవ్య మహిళా మండలి వాళ్ళు కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎలా పరిష్కరించాలి అనేది ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మేము చాలా వరకు విజయవాడ దాకా రాకుండా మా ఊర్లోనే వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాము. ఇంకా కాస్త క్రిటికల్ అయినవి మాత్రం వాసవ్య మహిళా మండలికి పంపిస్తున్నాము. మాకు ఈ పని చేయటం వల్ల చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా మేము చేస్తామనే నమ్మకంతో
మా దగ్గరికి రావడంతో మాకు ఇంకా ధైర్యంగా ఉంది. మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వాసవ్య మహిళా మండలి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మహిళా మిత్రాలో 2016లో జాయిన్ అయ్యాను. మహిళా మిత్రగా నేను ఉండటానికి నాకెంతో వాసవ్య మహిళా మండలి వాళ్ళు నాకెంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు చేయడంతో నేను మొదట్లో ధైర్యంగా ఉండేదాన్ని కాదు. మహిళా మిత్రాలో జాయిన్ అయినాక ఎదుటివారి సమస్యలు అంటే ఫ్యామిలీలో ఎవరైతే గొడవలు ఆడుకుంటూ ఉన్న వాళ్ళ సమస్యలకి వాసవ్య మహిళా మండలికి రిఫర్ చేస్తాము. వాళ్ళు రిఫర్ చేసినప్పుడు మొదటగా పోలీస్ స్టేషన్ నుంచి రావాలి ఈ కేసులు అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మేము ఫీల్డ్ లెవెల్లో మేము మహిళా మిత్రులుగా తిరుగుతుండగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పిల్లల్ని వేధిస్తూ ఉంటారు. ఆడపిల్లల్ని డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఎలా ఏంటి అనేది ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఇది చేస్తూ ఉండడంతో మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇది చేయకూడదు అని వాళ్ళకి పోలీసులకి వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. మేము చేసే వర్క్ ఇది. మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే వాసవ్య మహిళా మండలిలో నేను మహిళా మిత్రగా జాయిన్ అయ్యి నాతో పాటు నేను ధైర్యంగా ఉంటూ ఇతరులకు కూడా ధైర్యంగా ఉండేటట్లుగా నేను ఈ మహిళా మిత్రాలో పాలు పొందుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విజయ. నేను వాసవ్య మహిళా మండలిలో మహిళా మిత్ర దాంట్లో 2016లో చెన్నిపాటి విద్య గారు, గౌతమ్ సవాం గారు ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో చెప్పారు మా అందరికీ ఏమైనంటే ఎవరైనా అంటే మీకు సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ఏరియా పరిధిలో ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ఆ స్టేషన్ పరిధిలో మీరు వెళ్ళి అక్కడున్న స్టేషన్ సిఐ గారికి మీ యొక్క ఆధారు, మీ యొక్క అంటే ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వారు అయి ఉండాలి. అలాగే మీకు సేవ చేయాలి, స్వచ్ఛందంగా సర్వీస్ ఇవ్వాలి ప్రజలకి అనే ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇందుట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. మేము మా ఏరియాలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా ఆధార్ కార్డు, మా ఫోటో అవి ఇచ్చి మేము అక్కడ అందుట్లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా ఏరియాలో ఎటువంటి సమస్యలున్నా ఒక భార్యాభర్తల గొడవలని ఒక్కటే కాదు, ఎటువంటి అంటే ఈవిటీజింగ్ కానీ ర్యాగింగ్ కానీ ఎవరైనా అంటే మా ఏరియాలో ఒకే చోట రెండు కిలోమీటర్ల పరిధిలోనే అంటే 1 కిలోమీటర్లోనే డిస్టెన్స్ లేకోకుండా 2 బార్ షాప్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఆ బార్ షాప్స్ 2 ఇంచుమించు ఒక బస్ స్టాప్కి కుడివైపున ఒకటి, ఎడం వైపున ఒకటి, 2 ఒకేసారి స్టార్ట్ చేశారు. దాంతో ఏంటంటే అక్కడికి రోజు తాగటానికి వచ్చిన వాళ్ళు ఈ బస్ స్టాప్లో ఉన్న వాళ్ళని ఏదో ఒకటి కామెంట్ చేయటం ఇలా చేస్తూ ఉంటే మేము వెళ్ళి స్టేషన్కి పెనమలూరు పరిధిలో మేము మహిళా మిత్రగా ఉండి అందరము అక్కడున్న వాళ్ళందరం కలిసి స్టేషన్ పరిధిలో సిఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్పటము, ఆయన వెమ్మటే రియాక్ట్ అయ్యి అక్కడున్న వాళ్ళతో అంటే బస్ స్టాప్లో అక్కడ వాళ్ళని బీట్ కానిస్టేబుల్స్ని పంపించటము. అక్కడ ఇద్దరు అంటే డిస్టెన్స్ ఏమాత్రం తక్కువగా ఉంది, ఇంత డిస్టెన్స్లో పెట్టడం ఏంటని చెప్పేసి మాతో ఒక అప్లికేషన్ పెట్టించుకొని ఒక బార్ షాప్ని క్లోజ్ చేయించడం అనేది జరిగిందనమాట. వాసవ్య మహిళా మండలిలో శిక్షణా కార్యక్రమాల్లో లీగల్ రైట్స్ కానీ లేదా కౌన్సిలింగ్ టెక్నిక్స్ కానీ ఏ టైప్ ఆఫ్ మోడ్లో కౌన్సిలింగ్ చేయాలి, ఏ ప్రాసెస్లో మనము వాళ్ళని పార్టిసిపేట్ చేయించుకోవాలి, వాళ్ళతో ఎలా వినయంగా ఉండాలి, కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా మనము సోషల్ మీడియాని వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఏటీఎంస్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద బాల్య వివాహాల చట్టాల గురించి కానీ అన్నిటి మీద ట్రైనింగ్స్ తీసుకోవటం జరిగింది. మేము ట్రైనింగ్స్ తీసుకొని మా ఏరియాలో ఉన్న కొన్ని గ్రూప్స్ కూడా మేము వీటి మీద అవగాహన కల్పించడం అనేది జరిగింది. సో అది వరకు ఉన్న అంటే ఫస్ట్లో మాకు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం ఎంత భయంగా ఉన్నప్పటికీ తర్వాత గ్రాడ్యువల్గా అలవాటు అయిపోయి అక్కడ స్టేషన్ పరిధిలోనే కౌన్సిలింగ్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా మిత్ర యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మహిళా మిత్ర అంటే మహిళలకు మిత్రులు అంటే ఒక మిత్రులతో ఏం చెప్పుకుంటారండి, వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ చెప్పుకుంటారు. సో అందుకని మహిళా మిత్ర అనే పేరు వాసవ్య మహిళా మండలి ద్వారా మరి చెన్నిపాటి విద్యమ్మ గారి ద్వారా ఆ మహిళా మిత్ర అనేది ఏర్పాటు చేయబడం జరిగింది. ఆ మహిళా మిత్ర ద్వారా ఇంతకుముందు మహిళలు
వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ఇంతకుముందు భయపడేవాళ్ళు. అమ్మో ఇంట్లో ఎవరైనా ఏదైనా అంటారేమో, మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి, ఒకవేళ అది పబ్లిక్ పరంగా ఏమైనా న్యూసెన్స్గా ఏమైనా అనుకుంటారేమని భయపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మహిళా మిత్ర అనేది ఏర్పాటు చేయడం ద్వారా, మహిళా మిత్ర ద్వారా మహిళలు తమ సమస్యలను తెలుపుకోవడానికి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు మహిళా మిత్రులు వాలంటరీగా చేస్తూ మహిళల యొక్క సమస్యలను కనుక్కున్నాం. నాట్ ఓన్లీ మహిళల యొక్క సమస్యలు కాదండి, సామాజికంగా ఏమైతే సమస్యలు ఉంటూ ఉన్నాయో, అంటే పిల్లల ద్వారా, అంటే పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలు ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతే మహిళా మిత్రులకు తెలుపుకోవడం, అలాగే మహిళా మిత్రులకు ఎక్కడైనా పిల్లలు ఏదైనా చెడు వ్యసనాలకి కానీ ఏమైనా అక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు వీరు వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడము, అట్లాగే మరి భార్యాభర్తలకి మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారం చూపడం, ఇట్లా మహిళా మిత్ర అనేది వాసవ్య మహిళా మండలి ద్వారా ఏర్పాటు చేయబడడం జరిగింది. సో ఇలాగా మహిళల యొక్క సమస్యలు తీర్చబడడం అనేది వాసవ్య మహిళా మండలి వాళ్ళు ఒక అడుగు ముందు వేసి, ఇలా మహిళలు ఎంతోమంది ఉన్నారు, ఇలా మహిళా మిత్ర ఏర్పాటు చేస్తే వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటారు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఇట్లాగా మరి జరగడం కోసం మరి వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వీరందరూ కూడా మరి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత. నేను ఎం రాజమల్లిక, మహిళా మిత్ర, సూర్యారావుపేట్ పిఎస్. ఈరోజు మనం అందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ సంతోషంలో భాగంగా ఇది ఎప్పుడు మొదలైంది అనే దాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం కూడా ఎంతో అవసరము. ఇది మొట్టమొదట 1887 సంవత్సరంలో అమెరికా దేశంలో ఎంతోమంది మహిళలు ఒక ఉద్యమంగా చేయటం వల్ల వాళ్ళు కొన్ని విజయాలని సాధించుకోగలిగారు. అవి ఏంటంటే పని గంటలు 16 గంటలుగా ఉన్న పని గంటలని 10 గంటలుగా సాధించుకోగలిగారు. ఆ తర్వాత 1908 సంవత్సరంలో న్యూయార్క్లో కొన్ని వేల మంది మహిళలు ఒక ఉద్యమం చేపట్టి మరి పని గంటలు తగ్గించుకోవడం, మెరుగైన జీతాలు సంపాదించుకోవటం, పురుషులతో సమానంగా కొన్ని హక్కులు సాధించుకోవటం, ముఖ్యంగా ఓటు హక్కును పొందుకోగలిగారు. సో ఆ స్ఫూర్తితోనే ఈ మన దేశంలో కూడా జరిగిన విద్యా సంస్కరణలు, విద్య అందరికీ అందుబాటులో రావడం వల్ల మన దేశంలో కూడా అనేక సాంఘిక సంస్కరణలో భాగంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక విషయాల్లో మరి సంస్కరణలు తీసుకురాగలిగారు. ముఖ్యంగా వీటి విషయంలో మనం రాజా రామ్మోహన్ రాయ్ గారిని, గురజాడ అప్పారావు గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అలాగే అంబేద్కర్ గారు అనేక రాజ్యాంగాలు అధ్యయనం చేసిన తర్వాత మన దేశంలో స్త్రీలకి ఓటు హక్కును కల్పించడం, విద్యా అవకాశాలను కల్పించడం, ఎన్నో ఏర్పాట్లు రాజ్యాంగంలో చేశారన్నమాట. దీని ఫలితంగా ఈరోజు మనం అందరం ఎంతో విద్యావంతులమయ్యి అనేక సమాన అవకాశాలని పురుషులతో సమానంగా అందుకోవడానికి వీలు కలిగింది. ఏ దేశంలో అయితే విద్య అందరికీ అందుబాటులో వస్తుందో, ముఖ్యంగా మహిళలు విద్యావంతులు అవుతారు, వారు ఎంతో పురోగతిని సాధించడానికి, సాధికారతను పొందుకుని ఆ దేశ ప్రగతిని సాధించడంలో కూడా తోడ్పాటు గురవుతుంది. ఇదే సందర్భంగా మనం మన విజయవాడ నగరంలో ఉన్నటువంటి కోరా గారు ఏర్పాటు చేసిన ఈ వాసవ్య మహిళా మండలి వాళ్ళు గురించి కూడా ప్రస్తావించుకోవాలి. వాళ్ళు అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపటమే కాకుండా మహిళలని సంబంధించిన విషయాలను కూడా ఎన్నో మేలుకరమైన విషయాలు చేశారు. లవణం గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నికృష్టమైనటువంటి జోగిని వ్యవస్థను రూపుమాపటంలో ఎంతో కృషి చేశారన్నమాట. కాబట్టి ఇప్పటి మనం మహిళలందరం కూడా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయటమే కాకుండా స్పృహను కలిగి ఉండి అందరికీ సరైనటువంటి గైడెన్స్ని, వారికి కావాల్సిన చట్టబద్ధతని, చట్టపరమైన న్యాయాన్ని పొందుకోవడానికి కావాల్సిన విషయాలని అందుకోవడానికి మనము వారికి కావాల్సినటువంటి విషయాలను అందించడంలో అందరూ కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని మరి మన ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఆ సమాన అవకాశాలను ఎలా అందుకోవాలో, ఆ పొందుకున్న స్వేచ్ఛను కూడా
దుర్వినియోగం చేసుకోకుండా ఎలా ఉండాలో కూడా అందరికీ అవగాహన కల్పించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చలసాని రోజా, మహిళా మిత్ర అండి, పడమట్ట పిఎస్ నుంచి. మేము గత 2016 అంటే గత 7 ఇయర్స్ నుంచి కూడా గౌతమ్ సవాంగ్ గారు, అలాగే కీర్తి మేడము, అలాగే చెన్నుపాటి విద్య గారు స్టార్ట్ చేసిన మహిళా మిత్రలో మేము వాలంటీర్గా వర్క్ చేయటం జరిగిందండి. సో ఇక్కడ మా వర్క్ వచ్చేసి మేము కౌన్సిలింగ్స్ అవి చేస్తూ ఉంటాము. ఎక్కడైనా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంటే, మైనర్ మ్యారేజెస్ చేస్తుంటే అవి వెళ్ళి స్టాప్ చేస్తూ ఉంటాము. పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము. అలాగే స్కూల్స్, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో ఇదంతా కూడా మేము వాలంటరీగా వితౌట్ ఎనీ పేమెంట్ మేము చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలోనండి ఎక్కువగా గృహహింస అలాంటి కేసెస్ అయితే మాకు బాగా ఎక్కువగా వచ్చినాయండి. ఎందుకంటే జెంట్స్కి కూడా బయటకు వెళ్లకుండా ఆన్లైన్లోనే వర్క్ చేయటం వల్ల ఇంట్లోనే ఉండేవారు. సో వైఫ్కి, హస్బెండ్కి ఇద్దరికి ఏదో ఒక క్లాష్ వచ్చేది. ఎక్కువగా వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి వచ్చేవారు, లేదంటే మా దగ్గరికి వచ్చేవారు. సో మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించేవారు అనమాట. ఇలాంటి కేసెస్ ఎక్కువ వచ్చినప్పుడు మేము కౌన్సిలింగ్స్ ఇవ్వటం, కేసెస్ కట్టకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారానే వాళ్ళని సాల్వ్ చేసేసి ఆ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసేవాళ్ళం అనమాట. సో ఇదంతా కూడా మేము ఒక వాలంటరీ ఉద్యమంగా మేము కొనసాగిస్తూ ఉన్నాము. ఇకపై కూడా మేము చేస్తూనే ఉంటాము. సో ఇవాళ మాకు రేడియాలజీ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఒక సన్మానం, చిరు సత్కారం అనేది చేయటం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా. సో ఇది ఒక బూస్టింగ్గా మేము స్వీకరించి మరెన్నో కార్యక్రమాలు ఇంకా చేయడానికి మేము ముందుంటాము. సో మా పోలీస్ డిపార్ట్మెంటు, మహిళా మిత్ర ఇద్దరం కూడా కమ్యూనిటీ లెవెల్లో ఎన్నో కార్యక్రమాలు చేశామండి. ఎన్నో సర్వీస్ మోటోతో అందరం కూడా దీంట్లో వర్క్ చేస్తున్నాము. సో అందరం కూడా హౌస్ వైఫ్సే ఉన్నారండి. సో జెంట్స్ కూడా దీంట్లో పాల్గొనటం జరిగింది. సో ఇకపై మా ఉద్యమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. తప్పకుండా మేము మా సమాజంలో మా వంతు కృషి అనేది మేము చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.